ఇందాక అడిగిన అక్కడనే 6 బూతులు ఉంటే 6 టేబుల్ మంది కూర్చోరు మా టేబుల్స్ అయ్యి ఇసురు కొడతారా తీసి ఏం రౌడీజం మాకు చేతొచ్చు రౌడీజం వాళ్ళకైనా వచ్చింది ఎదవ కథలు ఆడుతున్నారు ఒక్క టేబుల్ లేదు అన్ని టేబుల్స్ అన్ని చోట్ల ఇసురు పారేస్తున్నారు ఎవరిని కూర్చొనివ్వట్లేదు ఒక్కొక్క చోట ఒక్కొక్క రౌడీజం ఇన్ని టేబుల్స్ వేసుకొని ఇంతమంది కూర్చొని మేము వచ్చి ఇక్కడ నుంచి ఉంటే మాతో బదలాం చేయడానికి మమ్మల్ని గొడవ ఆడుతున్నారు లేడీస్ అని కూడా లేదు మేము వచ్చి నుంచున్నా మిమ్మల్ని కదిలించలేదు క్వశ్చన్ చేయలేదు ఎందుకు వేసి వచ్చారు ఎందుకు వాదన ఆడుతున్నారు ఏంటిది రౌడీజం అన్ని చోట్ల అటాకే చేస్తున్నారు ఇప్పుడు ఆపి వెళ్ళే వాళ్ళని మాకు ఓటేయండి అని చెప్తారా ఎవరన్నా ప్రతి ఒక్కరిని ఆటోల్లో ఎక్కించి మాకు ఓటేయండి అని పంపించుకుంటారా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తారా అంతా ఒకటే మొత్తం ఒకటే రౌడీ రాజ్యం బట్టి విక్రమార్క మొత్తం తిరుగుతాడు జూబ్లీ హిల్స్ మొత్తం కారు వేసుకొని ఎవరు అబ్బాయి ఇందా తీసా ఎమ్మెల్యే కాదు ఐలాగేం పని ఇక్కడ తిరగడానికి బట్టి విక్రమార్క ఏం పని ఆడాలని అంటే వచ్చి అవమానించడం ఇది తెలీదా రూల్స్ ఇంకంతకంటే ఏం చేత ఇది అన్ని బూతుల్లో అట్లాగే ఉన్నాయి మొత్తం బోరుబండ మొత్తం అదే తంటం గుద్దటం ఎగరటం పోలీస్ దగ్గర ఉండి ఎఫ్ఐఆర్ చేస్తాను నువ్వు ఎక్కువ మాట్లాడని కార్యకర్తను బెదిరించడం ఆ రౌడీ షీట్ వచ్చింది పొద్దున ఆ రౌడీ షీట్ ఏం చేయాలి ఎట్లా వదులుతారు అవసరం చేయాలా లేదా పోలీసులు ఎదురుగా నుంచొని కొడుతుంటే పోలీసులు వచ్చి కార్యకర్తలు బెదిరిస్తారా ఆ అబ్బాయి మీద అరిచారంటే మిమ్మల్ని ఎఫ్ఐఆర్ చేస్తారంటారా రౌడీ షీట్ పోలింగ్ ఫెయిర్ గా జరగట్లేదా మేడం ఎక్కడ జరుగుతుంది కరెక్ట్ గా బెదిరించడం నువ్వు కనుక ఓట్ అయిపోయావా 2000 రాకుండా చేస్తారు నీ డబుల్ బెడ్రూమ్ తీసేస్తాను ఏంది పోలీస్ సోదరులకు అదే చెప్తున్నా జెన్యూగా ఉండండి ఎవరికే సపోర్ట్ చేయొద్దు ఎవరి పని వాళ్ళని చేసుకునేవ్వండి ఏంది రౌడీ రాజ్యం ఎగరుకుంటా ఇప్పుడు వచ్చి నుంచున్నాము మేము అసలు మాట్లాడాలి వచ్చి గొడవ ఎందుకు పెట్టుకోవాలి ఇన్ని టేబుల్స్ వేసుకున్నారు అవసరమా నడు రోడ్డు మీద అవసరమా ఇన్ని టేబుల్స్ ఇంతమంది మరి బీఆర్ఎస్ టేబుల్స్ అయ్యి ఇసురావతలు బారేస్తారా బతుకుతారా మనుషులు అంటే బెదిరించి ఇక్కడ టేబుల్ ఏం చేయలేదనా మహిళకి ఏం చేత కదా ఏం చేయలేదనా ఏ పార్టీ అధిష్టానం దృష్టి మా పార్టీ మేము మాట్లాడుతున్నాం ఇప్పుడు మొత్తం వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళ ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు ఇళ్లలోకి పోవడం బెదిరించడం అవి పడేస్తాం ఈ పడేస్తాం ఏందది ఎక్కడుంది ఏం రెస్పెక్ట్ ఉంది ఇప్పుడేగా చూసారు ఏం పని ఎమ్మెల్యేలకి విప్పులకి సిటీ అందరు కలిసి అవసరం జూబ్లీ సిటీలో ఏం పని వాళ్ళకి మరి మమ్మల్ని ఎందుకు రానివ్వట్లా నన్నే లోపలికి వెళ్ళనివ్వట్లేదు సరిగ్గా మీరందరూ తిరుగుతున్నారు ఇష్టం వచ్చినట్టు కనబడలేదా రౌడీ రాజ్యం అని తెలియట్లేదా జనాలు బెదిరించి భయపెట్టి అవసరమా ఈ చిన్న దారికి